మీ అందరికీ వందనాలు. అలాగే మరి ఈ సమయం ఇచ్చిన దేవుడికి నా వందనాలు చెప్పుకుంటున్నాను. మరి మనం వారమైతే వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాను. అప్పటికప్పుడే వంట చేసేసి చాలా బలహీనత నీరసం ఏర్పడింది. రెడీ అయ్యాక వాక్యం చూసుకున్నాక అది ఒక రకమైన బలహీనత నీరసం ఏర్పడడం వల్ల వాక్యం చెప్పలేకపోయింది. చాలా బాధపడ్డాను. దేవుని మాటలు చెప్పలేకపోయాను. మళ్ళీ అదో చెప్తే ఎందుకు ఆగాను, నిలబడవలసిందని మళ్ళీ ఆలోచన వచ్చింది. ప్రభువా నన్ను క్షమించు, మళ్ళీ నేను వాడుకోండి ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఈ 6 నెలలు కూడా, ఈ 7 నెలలు కూడా దేవుడు ఆయన బలిష్టమైన రెక్కల చాటు కాసి కాపాడి మరొక నెల, 8వ నెల కదండి ఇది, 8వ నెల దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయాన్ని బట్టి వాక్యంలోకి వెళదామండి. మరి ఈరోజు బలారాధన ఉంది కదా, ఉందా బలారాధన? అందరూ సిద్ధపడి వచ్చారా? భోజనం చేసి వచ్చారా? భోజనం చేయకుండా వచ్చారు? వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 'అడుగుడి' అనే మాట మీద మనము వాక్యం చెప్పుకుందామండి. అడుగుడి అనే అంశం మీద మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకిడే మీకు దొరుకును. చాలండి. దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో, దేవుని పిల్లలైన వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి అడగాలి, ఏదడిగితే దేవుడు మనకి ఇస్తాడో, ఏ రీతిగా అడగాలో దేవుడు మన వాక్యానుసారంగా దేవుడు మనకు చూపిస్తున్నాడు కనుక అడగండి. మనకి ఏదైనా కావాలనుకో ఎవరినైనా అడుగుతాం కదా, ఇంట్లో ఏదైనా వస్తువులు అయిపోయినా, లేకపోతే ఏదైనా కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఎదటి వాళ్ళని మనం అడుగుతాం, వాళ్ళ దగ్గర మనం తీసుకుంటాం. అలాగే దేవుని పిల్లలైనట్టు వారు అడగండి మీకు ఇవ్వబడును అంటున్నాడు. అడగాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అడగటం అంటే ప్రార్థన చేయడం. ప్రార్థన ద్వారా దేవుడితో మనం మాట్లాడటం. అడగండి అమ్మాయిన పెట్టదంటారు కదా, అలాగే ప్రభుతో కూడా మన మనవులు చెప్పుకోవాలి, మన అవసరతలు చెప్పుకోవాలి, మన ఇబ్బందులు చెప్పుకోవాలి. అడుగుతేనే దేవుడు సహాయం చేస్తాడు. అడగటము కన్నా అడగటం కూడా ఎలా అడగాలంటే వినే విధేయతతో తగ్గించుకొని, ప్రభువా ఇవే నాకు ఆధారములైనా, ఇవే నా సహాయం అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ప్రతిమాలుకుంటూ అడగాలి. దేవుడు అడగటం వల్ల ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఏదైనప్పుడు కూడా మన ప్రార్థన పూర్వకంగా సాధించవచ్చు, ప్రార్థన ద్వారా మనము పొందుకోవచ్చని దేవుని వాక్యం చదివిస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును. అలాగే యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం చదవండి. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించినది మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకుంటూ కనుక మనకు కలిగినవన్నీ వెరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని అడగమంటున్నాడు. ఏమి అడగాలంటే ఆయన చిత్తానుసారంగా అడగాలంటే, ఆయన దాంట్లో మనకు కలిగింది ఏమిటంటే విశ్వాసమును బట్టి, ధైర్యాన్ని బట్టి. ధైర్యం అంటే ఒక వ్యక్తి మనకి ఏదైనా సహాయం చేయాలంటే ధైర్యం ఉంటుంది. తన మనకి చేస్తాడు, మనకి చేయగలుగుతాడు, ఇచ్చిన మాట తప్పడు.
చేయగల సమర్థుడు, మాట ఇచ్చి తీసుకోడు, మనం ఏదైనా తన దగ్గర నుంచి పొందుకుంటాం అనే నమ్మకాన్ని ఒక వ్యక్తిలో మనం చూసినప్పుడు ధైర్యం కలిగి మనం ఉంటాం. అంతే కదండి, వాక్యం అనండి. అంతే కదా, ఒక వ్యక్తి మనకి నమ్మకమైన వాడైతే ఏదైనా మనకు చేస్తాడు, చేయగలుగుతాడు, అతని దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకోగలుగుతాము అని ఒక ధైర్యం మనకి కలిగినప్పుడు, ఆ మనిషిని మనం నమ్మినప్పుడు ఆ మనిషి చేతిలోంచి, ఆ మనిషి మనసులోంచి మనకు చేయగలుగుతాడు, ఇవ్వగలుగుతాడనే ఒక ధైర్యము, ఒక నమ్మకం మనకు ఏర్పరచబడినప్పుడు మన విశ్వాసం కలిగి ధైర్యం కలిగి ఉంటాం కనుక ఇక్కడ అలాగే దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యందు ఆయన మాట మీద ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీద ధైర్యంగా ఉంటారో, దేవుడు చేస్తాడు, చేయగల దేవుడని ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి దేవుడు సహాయం చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకి ఏంటంటే ధైర్యము, ఆయనే మనకు ధైర్యం, ఆయనే మనకు శక్తి, ఆయనే మనకు బలము, ఆయనే మనకు ఆధారము. కనుక మీరు అల్పవిశ్వాసం వచ్చినా లేదా అధైర్యపడినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు, ఒకవేళ సాతాను మిమ్మల్ని శోధించినప్పుడు, ఇబ్బందులు గురి చేసినప్పుడు, కష్టాలకు గురి చేసినప్పుడు, వ్యాధులకు గురి చేసినప్పుడు మనకు నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యం ఏంటంటే మన యేసయ్య మనకి ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడంటే దేవుడి కార్యాలు చేస్తాడు కనుక ఆయనే మనకు ధైర్యము. కనుక ధైర్యం ఏంటనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడగాలి, ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నామా లేదా. మనం చాలామంది ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, మాకు ఇంకే కార్యం చేయలేదే, ఇంకా ఈ కార్యం మాకు అవ్వలేదే, ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాము, ఇది ఆయన చిత్తములో ఉన్నదా లేదని మనం కూడా గమనించుకోవాలి. ఆయన సిద్ధాంతాన్ని మనం అడుగుతున్నామో లేదో కూడా మన హృదయాన్ని చూస్తాడు, మన ప్రవర్తన చూస్తాడు, మన మనస్సును చూస్తాడు. కనుక దేవుని యందు మనము ధైర్యం కలిగి ఆయన చిత్తానుసారంగా మనము అడగాలి. ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినది, మనమేం అడిగినను ఆయన మనవి ఆలకించి మనం ఎరిగి ఉన్న ఎడల మనం ఎరిగి ఉన్నాం, ఆయన కార్యాలు చేస్తాడు. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆయన మీద మన విశ్వాసం ధైర్యం కలిగి ఉన్నాం. కనుక ఏ విషయంలో కూడా మీరు చింతించినా, బాధపడినా, ఏడిచినా, ఎవరు ఎటువంటి ఇబ్బందులు మిమ్మల్ని కలగజేసినా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా సహాయం చేస్తాడు, దేవుడు నాకు తోడు ఉన్నాడు. కనుక నేను చేస్తున్న ప్రార్థన ఆయన చిత్తానుసారంగా ఉన్నదో లేదో, నేను నడుస్తున్న నడవడి, నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన, నేను పాడుతున్న పాట, నేను నడుస్తున్న నడవడి ఆయన చిత్తానుసారంగా ఉన్నాయని లేదని మనం గమనించుకొని, ఎందుకు అవట్లేదు, ఎందుకు నాకు దూరంగా అవుతున్నాయి, ఎందుకు నేను దేవుని సన్నిధికి ఆయన కార్యం పొందుకోలేకపోతున్నానంటే మనలో ఏదో లోపం ఉన్నది, మనలో ప్రార్థన కుదువైపోయిందేమో, మనలో భక్తి తగ్గిపోయిందేమో, మనలో విశ్వాసము కుదువైపోయింది. ఒకరికి గమనించండి, ఏదైనా శోధన మీ ఇంట్లో ఏర్పడిందంటే, ఏదైనా శోధన మీరు ప్రభు నమ్మినట్టు నుంచి ఎటువంటి శోధనలు లేవండి, చక్కగా ఆనందంగా సంతోషంగా దేవుని ఎదుగుతూ దేవుని కార్యాలు పొందుకుంటూ ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా మీ ఇంట్లో శోధన ఏర్పడిందంటే, శోధన ప్రారంభింపబడ్డాయంటే, శోధన సాతాను మిమ్మల్ని అనుకొని మీ కుటుంబాన్ని పాడు చేయాలని చూసి ఏదైనా శోధన దొరపడిందంటే, ప్రవేశించిందంటే అది మన వలనే కారణం, మన వలనే వస్తుంది. కనుక శోధన వచ్చిందని ఒక మీ అబ్బాయికో, మీ అమ్మాయికో, పిల్లలకో ఎవరొకరికి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయని అంటే, ఒకదాని తర్వాత ఒకటి చూసాం, 2 చూసాం, 3 చూసాం, ఇంకా దేవునికి దూరంగా ఉంటూ దేవుని చిత్తానుసారంగా నడవటం మానేసి, దేవుని సన్నిధిలో నడవటం మానేసి, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ దేవుని ఎదిరించేవారిగా ఉండటం కాదు. కానీ ఒక శోధన, ఒక సమస్య మనకి ఏర్పడిందంటే ఆ శోధన, ఆ సమస్య ఎందుకు వచ్చిందనేది మనం తెలుసుకోవాలి. ఆ శోధన తప్పించుకోవాలంటే మనలో ప్రార్థన ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఇప్పుడు వరకు లేని శోధన, ఇప్పుడు వరకు లేని శ్రమ, ఇప్పుడు వరకు లేని కష్టాలు, ఇప్పుడు వరకు లేని బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ప్రారంభింపబడ్డాయి, ఎందుకు నా ఇంట్లో ఏ విధంగా ప్రవేశించాడు, ఎందుకో నా వల్లేమో
నా భర్త వల్లేమో, నా పిల్లల వల్లేమో, నా కుటుంబం వల్లేమో ఏదైనా దేవునికి నేను లోటు చేశానేమో, ఏదైనా నేను దేవునికి దూరంగా ఉన్నానేమో, ఏదైనా దేవునికి చేయాలని నేను చేయలేకపోతున్నాను, ఒక ఆలోచన, ఒక గమనిక మనలో ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కానీ ఇక్కడ దేవుడు చేయలేదు అని మనం ప్రార్థన చేయడం కాదు, కానీ ఆయన సిద్ధాసనముగా ఆయన సన్నిధిలో మనం నడుస్తున్నామా, ఆయన మాట మనం వింటున్నామా, ఆయన మాట మనం విని ఎలా నడుస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. కనుక ఆయన యొక్క విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ఆయన కార్యములు చేస్తాడు దేవుడే. కానీ ఆయన చెప్పింది మనము వినాలి కదండి, ఆయన చెప్పింది మనం చేయాలి కదండి. ఎవరి దగ్గర మీరు పని ఒప్పుకుంటారు, పని డ్యూటీలు చేస్తూ ఉంటారు, మరి డ్యూటీలో జాయిన్ అవుతారు. యజమాని చెప్పింది చేస్తారా చేయరా? చేస్తారు కదా. యజమాని ఏది చెప్తాడో అదే మీరు చేస్తారు. దాంట్లో మీరు ఎవ్వరు కూడా తప్పుకుంటే మిమ్మల్ని పనిలో తీసేస్తాడు, డ్యూటీలో తీసేస్తాడు. అలాగే దేవుని పిల్లలైన ఆయన మనకి తండ్రి, ఆయన మనకి యజమాని, ఆయన మనకి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మన పరిపాలన చేస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని అనేకమైన పరిస్థితుల్లో దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. కనుక ఆయన మాట మనం వినాలా లేదా? ఆయన మాట వింటేనే మనము ఏదైనా కూడా ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు అది మనకి తప్పగా కలుగుతుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయాలి. అడగండి, ఏమి అడగాలి? ఆయన చిత్తానుసారంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చేది మనము పొందుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే మరొక మత్తయి సువార్తలోకి వెళ్దామండి. త్వరగా మనం వాక్యం ముగించుకుందాం. చాలా వాక్యం ఉంది, కానీ మరి సమయానుసారంగా మనం ముగించుకొని మరి కొన్ని మాటలు మనం చదువుకొని మరి పదార్థులకు వెళదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల దానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారి నుండి ఎరిగి ఉండగా మీ పిల్లలకు మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఇచ్చే మంచి ఇవులు నీకు దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుడి సన్నిధిలో ఏమి అడగాలంటే మొట్టమొదటిగా అడగండి, నా సన్నిధికి రండి, నాలో ప్రార్థన చేసి నన్ను అడిగి మీరు కార్యములు పొందండి. అలాగే దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో మీలో ఏ మనుషుడికైనాను తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఎడల వారికి రాతినిచ్చిన. మీకు అర్థమైందండి? మన పిల్లలు తింటానికి అడిగినప్పుడు లేదా ఏదన్నా పెట్టమని అడిగినప్పుడు వారు ఏదైతే అడుగుతున్నారో అదే ఇస్తాము, వాడికి సంతోషం కలుగుతుంది. వాళ్ళు అడిగింది మానేసి పాములు ఇస్తామా, రాళ్ళు ఇస్తామా, చెట్లు ఇస్తామా? ఇవ్వం కదండి. ఏదైతే మన పిల్లలు అడుగుతున్నారో మనము చెడ్డవారై ఉండి, చాలామంది చెడ్డవారు తల్లిదండ్రులు కొన్ని పరిస్థితుల్లో లోకంలో పాపంలో శాపంలో పడిపోయి వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వారు పాడైనప్పుడు కూడా నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి, మంచి పరిస్థితులు కలిగి ఉండాలి, సమాజంలో ఇంటిలోనూ మాకున్న పరిస్థితులను ఒక మంచి స్థలంలో, వారి ఎత్తైన స్థలంలో వారిని నిలబెట్టాలి, మంచిగా చదివించాలి, మంచి జాబులు చేయాలి, వాళ్ళు బ్రతకకూడదని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి? అందరూ కోరుకుంటారు కదా, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అలాగే మన దేవుడు, మనకి తండ్రి అయిన దేవుడు ఏమి అంటున్నాడంటే, మీలో ఏ మనుషుడికైనా తన కుమారుడు రొట్టెన అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంత నిశ్చయంగా మంచి ఈవులు ఇస్తున్నాడు కదండి దేవుడు. మీ అందరికి ఎవరైనా మంచి ఈవులు, మంచి పరిస్థితులు, మంచి ఆశీర్వాదం, మంచి కుటుంబాలు, మీరు ఈ రోజున బ్రతికున్నారంటే, ఈ రోజున జీవిస్తున్నారంటే, ఈ రోజున ఆరోగ్యం కలిగి ఉన్నారంటే దేవుడు ఇచ్చిన కృపే కదా. ఈ రోజున ఎంతోమంది ధనము ధన్యాలు డబ్బు సంపాదించుకున్నటువంటి లోకములు లేరు, ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. కానీ ఆయన ప్రేమించిన పిల్లలు, ఆయన ఆరాధిస్తున్న వారికి మనకు తండ్రి అయిన దేవుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించి మంచి ఈవులు ఇస్తున్నాడంటండి. ఏమిస్తున్నాడండి? ఈ రోజున
మంచి ఈవులు పొందుకున్న వారందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు మీ తండ్రి తను అడిగేవారి కంటే అంతకంటే ఎంత నిత్యముగా మంచి ఇచ్చింది కదా. అందుకని ఏది కూడా మనము ఆత్మీయంగా మనం అడగాలి, దేవుని చిత్తానుసారంగా అడగాలి. ప్రభా, పలాని పరిస్థితి నా ఇంటిలో ఉందయ్యా, పలాని పరిస్థితి నాకు కష్టము కలిగి ఉందయ్యా, నా బిడ్డలకి ఇటువంటి శోధన ఉందయ్యా, కలిగి నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానని ఏదైనా నువ్వు దేవుని స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి ఇవ్వడానికి, మంచి పరిస్థితులు కలిగించడానికి, మంచి పరిస్థితులు నీకు నీ కుటుంబానికి ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కనుక ఆయన యొక్కకు మీరు రండి, ఆయన సన్నిధికి మీరు రండి, ఆయనలో మీరు ప్రార్థన చేయండి, అడగండి. అడిగేసి వెళ్ళిపోవడం కాదు. కానీ ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఒక వ్యక్తి గురించి మనం సంఘము సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరుడు కూడా మనతో ఉన్నప్పుడు, ఆ సహోదరుడు కూడా మనతో ఎక్కించినప్పుడు, మనం చేస్తున్న ప్రార్థన వారికి ప్రార్థన వచ్చినా రాకపోయినప్పుడు కూడా మనతో ప్రార్థన చేసినప్పుడు వారి కార్యాలు పొందుకునే పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం కనుక ఈ రోజు నువ్వు చింతపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే పరలోకమందున తండ్రి మీకు మంచి యువకులు, మంచి పరిస్థితులు కలగ చేస్తున్న దేవుడు మనకున్నాడు కనుక ఈ రోజున ఏ విషయంలో చింతించినా, బాధపడినా, ఏ విషయంలో బాధపడక్కర్లేదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కనుక మరి మంచి యువకులు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడే మనం ఏదైనా మంచిది ఆయన దగ్గర నుంచి మనం పొందగలుగుతామండి. ఆయన ఇచ్చే దాంట్లో మంచిదే కానీ చెడ్డది ఏది కూడా ఉండదు. ఆయనలో ఉన్నవన్నీ కూడా మంచి పరిస్థితులు, మంచి మాటలు, మంచి ఉద్దేశాలు, మంచి ఆలోచనలు. మనం చెడిపోవచ్చు కానీ దేవుని నుండి వచ్చేది ఏది కూడా మనకి పాడవదు కనుక అది. కానీ మనలోంటి ఏమైతే బయటకు వెళుతున్నాయో వాటి వల్ల పాడవచ్చు, కానీ దేవుని దగ్గర నుండి వచ్చేది మనం ఏది కూడా చెడ్డది తీసుకోము. చెడ్డది దేవుడు మనకి ఇవ్వడని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీ పిల్లలకి మంచి జీవులు దేవుడు ఇచ్చిన దాకా. మరి యాకోబు రాసిన పత్రిక చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేనితో అడగకూడదు అంటండి? దురుద్దేశంతో అడగకూడదు. అంటే చెడ్డ హృదయంతో అడగకూడదు, చెడ్డ మనసుతో అడగకూడదు. చెడ్డ హృదయం కలిగి మనం దేవుని సన్నిధిలో అనాలోచనగా ప్రార్థన చేయకూడదు. అనాలోచనతో దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. ఏ వ్యక్తి మీద నీకు కోపం ఉన్నా, ఏ వ్యక్తి మీద నీకు ఏదైనా అభిప్రాయం ఉన్నా, వాడు పాడైపోవాలండి, వాడు చెడిపోవాలండి, వాడికి అది చేయకూడదండి, వాడు ఇది చేయకూడదని ప్రార్థన మనము అడగకూడదు, చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు. భోగముల కొరకు అడుగుతారంటండి. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు చూడండి. పైన చదవండి సారి 4వ నుంచి 4వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగోచ్చల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చర కడుగురు కానీ సంపాదించుకునలేరు. మాట్లాడుదురు, పోట్లాడుదురు కానీ యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా అడుగుతున్నారంటే మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మన మనసును బట్టి, మనకి ఇచ్చిన విడిన మనస్సును బట్టి, మనలో ఉన్న ఆరాటాన్ని బట్టి. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు, గొడవలు, మరి రాజకీయంగా ఎన్నో గొడవలు, సమస్యలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? హృదయంలోంచే కలుగుతున్నాయి. వారి ఆలోచన వల్లే కలుగుతున్నాయి. ఒకరి మీద అనుకోవడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం,
మేము గొప్ప మాకంటే ఎవరు లేరు, అలా ఇలాగనే ఎన్నో యుద్ధాలు ఈ లోకంలో మనం చూస్తున్నాము కనుక వీటి వల్ల ఎలా వస్తున్నాయంటే మన హృదయం నుంచి వస్తున్నాయి కనుక అవి మనము అడగకూడదు. లోకంలో ఉన్న వాటిని గురించి మనం ఆలోచించకూడదు. కానీ అలాగే దేవుడు మీరు భోగోచన నుండి కదా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఇటువంటి ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారంటారా? ఉన్నారు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నారు కనుక ఇటువంటి దేవుడు మాటలో మనకి రాసించాడు కనుక అటువంటి ప్రార్థన మీరు చేయొద్దు. మరి నరహత్య చేయుదురు, మచ్చరపడదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అంటే మనం అందరం ప్రార్థన చేస్తున్నాం కదండి, మరి ఇంకా దేవుడు అడగట్లేదు అంటున్నాడండి. ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి క్రమంలో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మరి దేవుడు అడగట్లేదంటే ఈ పై మాటలు మన హృదయంలో ఉంటూ విశ్వాసులను చెప్పుకున్నట్టే వారిలో మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ విధంగా అడుగుతే ఆ ప్రార్థనకు మనకి ప్రతిఫలము దేవుడు ఇవ్వడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడని దేవుని వాక్యం చదువుతుంది కనుక మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దొరకనేవి వాటి కోసం చేద్దామా, దొరికి వాటి కోసం చేద్దామా ప్రార్థన? ఏదైనా మనం ఆశించామనుకోండి దేవుడి దగ్గర నుంచి రావాలి కదా, ప్రార్థన చేయాలి కదా, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది కదా, వెళ్ళాలి కదా. మరి అటువంటి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి దేవుడితో దురుద్దేశం అడగకూడదండి. మంచి హృదయంతో నీ సహోదరుల మీద, నీ ఇంట్లో వాళ్ళ మీద, నీ ఇరుగు పొరుగు వారి మీద, లేదా ఒకసారి ప్రార్థన చేయమన్నారండి. ఒక ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారండి, అలా చేశారండి, ఓ పరిస్థితి మా ఇంట్లో తీసుకొచ్చారండి, వాళ్ళు పాడైపోలేనండి, వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని ప్రార్థన చేయడానికి ఫోన్ చేసి చెప్పాడండి. ఏమంటండి వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలండి, ఏదో ఒకటి చూపించాలండి. దేవుడు ఏం చూపించాలి? మంచిగా కాదు, వాళ్ళకి ఏదో ఒకటి చెడ్డ చూపించాలి, నాశనం అయిపోవాలి, పాడైపోవాలని ప్రార్థన చేయమని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తితో నేను అన్నాను, ప్రార్థన చేస్తాను కానీ అటువంటి ప్రార్థన నేను చేయను. ఒకవేళ వాళ్ళు తప్పు ఈ విషయంలో చేసినా, ప్రభువా వాళ్ళు తప్పు చేశారంట, వాళ్ళకి ఏదో అన్యాయం చేశారంట, వాళ్ళకి క్షమించి వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళ క్షమాపణ పొందుకున్నట్లుగా ఇలా నేను ప్రార్థన చేస్తాను, అటువంటి ప్రార్థన చేయనని ఆ వ్యక్తితో చెప్పాను. అతను ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? దురుద్దేశంతో ప్రార్థన చేయమంటున్నాడు కనుక ఇటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. అటువంటి ప్రార్థన మనం చేయకూడదని దేవుడి వాక్యం చదివిస్తుంది కనుక మనం ఏ ప్రార్థన చేయకూడదండి? దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు, అసూయతో ప్రార్థన చేయకూడదు. దేవుడు మంచి ఈవులు మనకి ఇస్తున్నాడు కనుక మంచిని మనం సంపాదించుకొని లోకములంటే, ఇంటిలోంటి, సమాజంలోంటి మంచి పరిస్థితులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. మొదటి పత్రిక, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్నాయడనా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడగాలంటే దేవుడి దగ్గర అడుగుడి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాము కనుక మనం ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి దగ్గర ఏమైతే మనం ప్రార్థన చేసినా మంచి ఈవులు మనకి ఇస్తున్నాడు. మన ప్రార్థన దురుద్దేశంతో అడగకూడదని దేవుడు వాక్యం చదివిస్తుంది. మనం అడిగితే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నాయడదా అతన్ని దేవుణ్ణి అడగవలెను. జ్ఞానం లేనట్టు వారు చాలా మంది ఉన్నారండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలో పెద్దలో ఏదైనా చెప్పినా అర్థం కాకపోవడం, ఏదైనా తెమ్మన్నా తెలియకపోవడం, ఈ మరి కొన్ని పరిస్థితుల్లో జ్ఞానం అర్థం కాదు, వివేచన ఉండదు, ఆలోచన ఉండదు కనుక వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడంటే మంచి జ్ఞానవంతులుగా
దేవుడు ఇస్తారంటే. సొలొమోను చిన్న వయసులో ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమి కావాలని అని అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నాకు ధనము వద్దు, బంగారం వద్దు, ఎండి వద్దు, ఏది వద్దు, కానీ నీ జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థన చేసినాడు కనుక మీరు ఎవరికైనా జ్ఞానము కలుగున్న ఎడల అతడు దేవుని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడిన. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా ఇస్తాడంటండి. ధారాళముగా జ్ఞానాన్ని, ధారాళముగా ఐశ్వర్యాన్ని, ధారాళముగా అనేకమైన పరిస్థితులు, ధారాళముగా ఆయన ఇచ్చే ఈవులు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కనుక దేవుని అడిగే విషయంలో ఎలా ఉండాలంటే దేవుని స్థలంలో ప్రార్థన చేసినప్పుడు జ్ఞానమును అడగాలి. మంచి ఈవులు నాకు కలుగ చేయమంటూ అడగాలి. మంచి పరిస్థితులు మనకు కలుగ చేయమని దేవుని స్థలంలో ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసి అన్నది, నేను దేవుని మందిరానికి వచ్చినప్పటి కాడి నుంచి కూడా నాకు చాలా జ్ఞానం వచ్చిందండి, నా జ్ఞానము చాలా వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చిన కాడి నుంచి, ప్రార్థనకు వచ్చిన కాడి నుంచి నా జ్ఞానం వచ్చిందని చెప్పింది ఒక ఆవిడ. ఆ జ్ఞానంతో దేవుని సన్నిధి ఎదిగిందా? బయట వాళ్ళందరినీ తిట్టేది, బయట వాళ్ళందరినీ అన్యాయంగా అక్రమంగా అనుకుంటూ ఉండేది కనుక ఈ జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడా? ఈ జ్ఞానం దేవుడు ఇవ్వలేదు కదా. ఈ జ్ఞానము దేవుడు ఇచ్చిందని అనుకుంటే అది పొరపాటు కనుక దేవుడిచ్చే జ్ఞానములో మంచి జ్ఞానం ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి పరిస్థితులు కలగజేస్తాడు కనుక మనము ఏది అడగాలంటే జ్ఞానాన్ని అడగాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరమును మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణని లేనిదై ఉన్నది, నీతి పనుల సమాధానం చేయవారికి సమాధానము ఎత్తబడును. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానం అంటే, పైనుంచి వచ్చిన జ్ఞానం అంటే దేవుడిచ్చే జ్ఞానము, దేవుడే జ్ఞానము, ఆయనే జ్ఞానము. ఆయనకి ఎవరు కూడా ఆలోచన చెప్పేవారు ఎవరు ఉన్నారా? ఈ సృష్టిని చేశాడు, అనేకమైన జీవరాశులు చేశాడు, ఎక్కడ ఏది ఉంచాలో, ఎవరిని ఎలా ఉంచాలో, ఎవరిని ఏ పరిస్థితులు ఉంచాలో, మనిషిని ఎలా చేశాడో అంతడు కూడా ఆయన జ్ఞానంతో సృష్టి ఉన్నాడు కనుక ఆయన జ్ఞానానికి సాటినది ఏదైనా ఉందంటారా? ఏది కూడా లేదు కనుక పైనుండి వచ్చిన జ్ఞానం మొట్టమొదటిది ఏంటంటే పవిత్రమైనది. పవిత్రమైనది అంటారా? దేవుడిచ్చిన జ్ఞానం పవిత్రమైనది. మనం దాన్ని పాడు చేస్తున్నాం. ఆ జ్ఞానాన్ని బట్టి అపవిత్రంగా ప్రవర్తిస్తూ, అపవిత్రంగా మన జీవితాలు పాడు చేసుకుంటూ, అపవిత్రంగా లోకంలో తిరుగుతూ, అపవిత్రంగా అన్యాయం అంటూ ఉంటూ ఈ జ్ఞానంతో దేవుడిచ్చిన జ్ఞానం మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు కోరని జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని ఈ రోజున మనుషుడు పాడు చేస్తున్నాడండి. ఈ జ్ఞానాన్ని దేవుడు మనుషుడు చక్కగా దాన్ని ఉపయోగించుకోవడానికి తన పరిస్థితుల కొరకు దేవుడి జ్ఞానాన్ని ఇస్తే దాన్ని పాడు చేసుకుంటున్నట్టుగా దేవుని వాక్యం చదివిస్తుంది కనుక పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది అంటే కనికరమైనది, మంచి ఫలములతో నిండుకునేది, పక్షపాతము లేనిదంటండి. అందుకని అంటున్నాడు కదా, అడుగుని మీకు బియ్యబడును. అందుకే మంచి యువుని మీరు ఎయ్యనయ్యలుగంటగా మీరు ఎందుకు అనేకమైన చెడ్డవాట్ల కొరకు ఎదురు చూస్తున్నారు? అలాగే మంచి ఆలోచన కలిగి, మంచి పరిస్థితులు కలిగి దురుద్దేశంతో మీరు ప్రార్థన చేస్తున్నారు అని అంటున్నాడు. అలాగే జ్ఞానాన్ని దేవుడు అడగమంటున్నాడు కనుక ఆ జ్ఞానమే దేవుడు ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందామండి. ఆ జ్ఞానంతో దేవునితో మనం నడుద్దామండి. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని ఆరాధన చేద్దామండి. ఈరోజు జ్ఞానం లేనటువంటి లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఒక్కసారి పాడు చేసుకుంటే, దాన్ని అపవిత్రపరిస్తే, దాన్ని మనం చిన్నచూపు చూస్తే, దాన్ని మనం పక్కన పెడితే అది మంచిది కాదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు సహోదరులతో సమాధాన పడుతున్నావా? ప్రేమగా ఉంటున్నావా? కనికరం చూపిస్తున్నావా? మృదువుగా మాట్లాడుతున్నావా? అపవిత్రమైన పరిస్థితులు నీలో ఉంటున్నాయి కనుక ఇది దేవుడిచ్చిన జ్ఞానం కాదు కనుక పైనుండి వచ్చిన జ్ఞానము మంచిదై ఉన్నది కనుక దానిని మనం ఎరిగి ఉండి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని దేవుని కొరకు మనం అడుగుదాము, ప్రార్థన చేద్దామండి. అలాగే
అలాగే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చూసుకొని మనము ముగించుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందే వాటిని అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. చాలండి. ఇక్కడ ఒక ప్రార్థన మనకు కనిపిస్తుందండి. ఈ ప్రార్థన ఎలా ఉందో మీరు గమనించండి ఒకసారి. ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నానని అయ్యా, నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహింపము. ఏంటంటే ఏమనుగ్రహింపమంటున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, చదవండి ఒకసారి. వ్యర్థమైన వాటిని, నేను చదువుతున్నవి చూడండి, మీకు అర్థమవుతుంది. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే వెనకాల పురుషులు ప్రార్థన నేర్చుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన కనిపిస్తుంది చూడండి ఒకసారి. 30వ అధ్యాయం సామెతలు 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా నుంచుము. పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయము. ఇక్కడ చూడండి, పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. చూసారా ప్రార్థన? ఎంత మంచి ప్రార్థన అండి! ఎంత ప్రార్థన, మంచి ప్రార్థన మనకు నేర్పుతున్నాడు కదండి. ఇటువంటి ప్రార్థన చనిపోకముందే వాడు నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా అవి నాకు దూరంగా నుంచుమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయకం అంటే బొత్తిగా తీసేమని కాదు. ఐశ్వర్యంలో ఉన్నారు కండి, పేదరికంలో ఉన్నారు అనుకోండి, ఒకవేళ మనం అందరూ కూడా ఒక అంత మాత్రమే బతుకుచునేవారు. ఈ ప్రార్థన ఆయన ఏమడుగుతున్నాడంటే మీకు అర్థమైనట్టుగా, పేదరికమైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయము. తగినంత ఆహారం నాకు అనుగ్రహము. పేదరికం నుంచి నాకు ఎక్కువ ఇవ్వద్దునైనా, ఐశ్వర్యం నుంచి నాకు తీసివేయద్దు ప్రభు. ఎక్కువగా ఐశ్వర్యం ఇచ్చామనుకో దేవుడు ఎవరని నేను అంటాను. అలాగే పేదరికంలో ఉన్నామనుకో నాకు దేవుడు ఏం దయచేసాడని అంటాను. అందుకని ఎటువంటి నాకు దయచేయొద్దని దేవుడు అంటున్నాడు కనుక చదువుదామండి ఒకసారి. చదవండి, 8వ వచనం చదవండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమైన ఐశ్వర్యమును నాకు దయచేయము. తగినంత ఆహారము అనుగ్రహము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినే నిన్ను విసర్జించుదును. యెహోవా ఎవడని అందునేమో ఆయన చాలమా. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు కనుక వ్యర్థమైన వాటిని, అబద్ధములకు దూరం, పేదరికమైన ఐశ్వర్యాలకు దయచేయము. అంటే తగినంత నాకు దయచేయం ప్రభా. ఒకళ్ళు ఎక్కువైపోయింది అనుకోండి, చక్కగా తినేస్తారు, పడుకుంటారు మంచం మీద చక్కగా. పొద్దుట 11 12 లేస్తారు, మళ్ళీ వండుకుంటారు, మళ్ళీ తినేస్తారు, బలం సంపాదించుకుంటారు అన్నమాట. దేవుడు ఇచ్చి బలం సంపాదించుకొని ఆ బలం తగ్గే వరకు కూడా మళ్ళీ మందులు పడుతున్నారు కదా. మళ్ళీ ఆ బలం తగ్గే వరకు కూడా ఏంటంటే ఎన్నెన్నో చేస్తున్నారు కనుక దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుడి కనపరచాలి. నిన్ను ఏ స్థితిలోంచి దేవుడు పైకి తీసుకొచ్చాడు? ఒక గ్లాసు కూడా, ఒక చెంబు కూడా నీ ఇంటిలో లేదే. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని వాగ్దానాలు చేసావు? 1 రూపాయి కూడా నీ ఇంటిలో లేదే. అటువంటి పరిస్థితుల్లో దేవుడికి ఎన్ని వాగ్దానాలు చేసావు? మరి ఈ రోజున కడుపు నిండా అన్నం నీకు పెడుతున్నాడే, ఈ రోజు కడుపు నిండా నీకు అన్నీ కూడా దయచేస్తున్నాడే.
ఇంటి నుండి ప్రతి వస్తువులు కూడా నీకు ఇస్తున్నాడే, మరి ఎందుకు నీ దేవుడికి దూరంగా ఉంటున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, దేవుని అనుసరించలేకపోతున్నారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఈ ప్రార్థన మనం నేర్చుకుందామండి. పేదరికమైన ఐశ్వర్యము నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినే నిన్ను విసర్జించుదును. యెహోవా ఎవడని అందులేమో, లేక పేదనే దొంగనే నా దేవుని నామమును దూషించనేమో, దొంగవాడిగా ఉంచదు, నాకు ఇవి ఐశ్వర్యంగా ఉంచదు, నాకు ఇవి పేదరికమైన నాకు ఏది కూడా పొదుపు చేయదు ఇవి, కానీ ఇవన్నిటిని నేను తీసుకొని అనుభవించి నిన్ను తిడుతుందేమో, నేను అందునేమో, ఇంక మొత్తం అయిపోదు కదండి. ఇంక తిన్నాక పడుకున్నాక ఇంక దేవుడేం జ్ఞాపకం వస్తాడు? జ్ఞాపకం రాడు. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం రావు. ఏం కొదువు నాకు? ఏది కొదువు లేదు కనుక ప్రార్థనకు మానేవచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నావు అనొచ్చు, కుర్చీలో కూర్చోకపోతున్నావు అంట. చిన్నపిల్లలు కూర్చోలేకపోతున్నారంటే మందిరంలో ఒక అమ్మ అంటుంది, చిన్నపిల్లలు కుర్చీలో కూర్చోబోతున్నారంట, లోకంలో కూర్చోవచ్చేమో, బయట కూర్చోవచ్చేమో. ఒక తల్లి అంటుంది, చాలా బాధ అనిపించింది, అందుకే రావట్లేదని మా పిల్లలు ఎంత ఉంటున్నారు, 10వ సంవత్సరం 9వ సంవత్సరం పిల్లలు మందిరంలో కూర్చోలేకపోతున్నారంట. లోకంలో చెడ్డ అలవాట్లని నేర్చుకోవచ్చా? చెడ్డ పరిస్థితులు నేర్చుకుని పాడైపోవచ్చు, కానీ మందలించడం మానేసి ఆమె ఇలా జవాబు చెబుతుంది, హల్లెలూయా, అలా మీరు ఉండొద్దని దేవుని స్థలంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన మనం నేర్చుకుందామా? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకునిచున్నాను, నేను చనిపోకముందే మాట నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధం నాకు దూరంగా ఉంచుము, పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయము, తగినంత ఆహారం నాకు దయచేయము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండి నేను విసర్జించను. యెహోవా ఎవడని అందునేమో, లేక దొంగవాడిగా కూడా నన్ను ఉంచొద్దయ్యా. దొంగవాడిగా ఉంచారనుకో, ఏదైనా దొంగలించాననుకో, ఎవరి దగ్గర ఏదో తెచ్చేసాననుకో, జీవితాంతం నన్ను గురించి చెప్పుకుంటారు, వాడు మంచోడు కాదు, వాడు దొంగోడు, నా పిల్లల కుటుంబాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అలా కూడా నన్ను ఉంచొద్దు. నాకు తగినంత ఆహారం దయచే, తగినంత ధనము దయచే, తగినంత నాకు అన్నీ కూడా ఈ లోకం మీద దయచేయమంటూ, కానీ నిన్ను ఈ సన్నిధిని విడిచిపెట్టనంటూ ఒక గొప్ప ప్రార్థన మనకు కనిపిస్తున్నది కనుక మనం ఏమి అడగాలనే దాని మీద మనము మరి కొన్ని మాటలు మనం చూసుకుని ఉన్నాము కనుక అడుగుని మీకు వియ్యబడిన జ్ఞానాన్ని అడగాలి, దురుద్దేశంతో అడగకూడదు. పైన వచ్చే జ్ఞానం మంచిది కనుక ఆ జ్ఞానం మనము పాడు చేసుకోకూడదు కనుక ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి ప్రార్థన మనము నేర్చుకొని ఆయన ఇచ్చే ఈవులు మనం పొందుకుంటాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.